నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మనోహర్. మీరు ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయ్యారా? లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా? జర్మనీ పబ్లిక్ యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే కంప్లీట్‌గా ఈ వీడియో మీకోసమే. ఇందులో ఏంటంటే నేను కంప్లీట్‌గా 5 కేటగిరీస్ నేను డివైడ్ చేశాను. 5 కేటగిరీస్‌లో మనం ప్రాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలి? బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్ ఏంటి? వీసా ప్రాసెస్ ఏంటి? అన్నది మనం కంప్లీట్‌గా మన ప్లేలిస్ట్‌లో మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేలిస్ట్‌లో ఏంటంటే స్టార్ట్ చేసే ముందు బేసిక్ ఇయ్యాలి కదా అని చెప్పి నేను కొన్ని స్టెప్స్ పెట్టాను. స్టెప్స్ అంటే నేను ఫాలో అయిన రోడ్ మ్యాప్ కంప్లీట్‌గా 5 కేటగరీస్ నేను డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషను, సెకండ్ వచ్చేసి ఏపీఎస్ సర్టిఫికేట్, థర్డ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్, ఫోర్త్ వచ్చేసి బ్లాక్డ్ అకౌంట్, ఫిఫ్త్ వీసా. ఇవన్నీ మనం నా ఈ ప్లేలిస్ట్‌లో నేను కంప్లీట్‌గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. నేను నా ప్లేలిస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా! ఆ ప్లేలిస్ట్‌లో ఏవేవి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫేజ్ 1 వచ్చేసి ప్రిపరేషన్ కదా! ప్రిపరేషన్‌లో మనం మన ఈసీటీఎస్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి, డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, నార్మల్ బీకామ్ చేసిన వాళ్ళు మాస్టర్స్ చేయాలని ఉంటారు, కంప్లీట్ రెగ్యులర్ ఇంజినీరింగ్ అంటే ఆళ్ళకి క్రెడిట్స్ ఒకలాగా ఉంటాయి. ఇప్పుడేంటంటే మనం ఇలాగా ఈ ఫేజ్ 1లో కోర్స్ ఫైనలైజ్ ఎలా చేసుకోవాలి, ఏ పోర్టల్ నుంచి చెక్ చేసుకోవడం బెస్ట్, మన క్రెడిట్స్ మ్యాచింగ్ అన్నది కంప్లీట్‌గా మనం ఒక వీడియో చేసి మాట్లాడతాం. తర్వాత ఎలిజిబిలిటీ చెక్ మనం ఎలాగా చెక్ చేసుకోవాలి, మన బ్యాచిలర్స్ ఏ కేటగిరీలో ఉంది, ఆహ్, ఈ ప్రోగ్రాము ఏ ఎలిజిబిలిటీలో ఉంది, మన బ్యాచిలర్స్ హెచ్+ కేటగిరీలో ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎంతుండాలి, తర్వాత జర్మన్ ప్రొఫిషియన్సీ ఉండాలా లేదా అన్నది, ప్లస్ జిఆర్ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకు జిఆర్ఈ మ్యాండేటరీయా కాదా అన్నది కంప్లీట్‌గా మనం ఫేజ్ 1లో మాట్లాడతాం. ఫేజ్ 2 వచ్చేసరికి ఏపీఎస్ సర్టిఫికేట్. ఏపీఎస్ సర్టిఫికేట్‌కి ప్రాసెస్ 3-6 మంత్స్ ఈజీగా పడతది. అందులో ఈ ఈ నేను చేసే ప్లేలిస్ట్‌లో ఫేజ్ 2లో మనమేం మాట్లాడతామంటే ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి? వెన్ టు అప్లై, మనం ఎప్పుడు అప్లై చేయాలి, కాస్ట్ తర్వాత టైమ్‌లైన్. ఈ 4 పాయింట్స్ మనం ఫేజ్ 2లో మాట్లాడతాం. ఫేజ్ 3 వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్‌గా ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి, మనం ఎప్పుడు యూనివర్సిటీస్‌కి అప్లై చేయటం బెస్ట్, డెడ్‌లైన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆహ్, మనం యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి, డైరెక్ట్ యూనివర్సిటీ అప్లికేషనా లేదా యూని అసిస్ట్ మనం అప్లై చేసే అప్లికేషనా లేదా వీపీడీ ప్లస్ యూనివర్సిటీ అన్నది మనం ఈ కంప్లీట్‌గా ఫేజ్ 3లోనే మాట్లాడతాం. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫైడ్ కాపీస్ ఎలాగా, మన బ్యాచిలర్స్ మార్క్ షీట్స్, ఏబీఎస్ సర్టిఫికేట్, ఎస్ఓపీస్, రెజ్యూమ్ యూరోపాస్ ఫార్మాట్‌లో మనం ఎలా చేసుకోవాలి, ఏంటి అన్నది కంప్లీట్‌గా మనం మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ అకౌంట్ నుంచి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆటోమేటిక్ మనం ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆళ్ళు ఆటోమేటిక్‌గా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీసాలో మనం ఏ టాపిక్స్ బాగా మాట్లాడతామంటే ఆన్‌లైన్ అప్లికేషన్, ఎలా సీఎస్‌పీలో పేమెంట్ చేయాలి, సీఎస్‌పీ పోర్టల్‌లో మనం ఎలా చేయడం బెస్ట్, వీఎఫ్ఎస్ అపాయింట్‌మెంట్, మనం వీఎఫ్ఎస్ అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇండియా నుంచి జర్మనీకి ఎలాగా రావాలి, ఇవన్నీ ఫిఫ్త్ ఫేజ్‌లో ఇవన్నీ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. Follow for more videos and subscribe my YouTube channel and follow on Instagram. Thank you.